అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సాగినటువంటి అరాచక పాలన మనందరం కూడా గమనించాం. ఏదైతే ఒక సైకోగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని అష్టకష్టాల పాలు చేస్తున్నటువంటి నర్ర రూప రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందముందించి చంద్రుడి పాలన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మొక్కుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున కొల్లూరు గ్రామంలోని వినాయకుడి గుడి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర ఈ సందర్భంగా ప్రారంభించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ వినాయకుడి గుడి దగ్గర కూడా 1000 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి సహకారంతో ఈ పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. సుమారు 60 మంది బృందం ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాము. 12 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. అయితే మేము వెంకటేశ్వర స్వామిని మొక్కున్నప్పుడు ఈ అరాచక పాలన అంతం చేయమని చెప్పాం. అయితే వెంకటేశ్వర స్వామి మాకు బోనస్ గా ఈ అరాచకుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం అతను పాలయ్యేటట్టు చేయడంతో వెంకటేశ్వర స్వామికి భక్తితో ఈ పాదయాత్ర మొక్కు తీర్చుకోవడానికి మేము అందరం కూడా బయలుదేరామని చెప్పి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రలో పాల్గొంటున్న వారందరికీ, అదేవిధంగా ఈ పాదయాత్రకి మాకు సాగనంపడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.